వేలల్లో ట్రాఫిక్ చలాన్లు రాంగ్ సైడ్ ఉల్లంఘనలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సిగ్నల్ జంపులు లెక్కలేనన్ని, యూటర్న్లు మాత్రం దూరంగా. బిజీ లైఫ్లో గమ్యస్థానాన్ని త్వరగా చేరాలన్న తపనే తప్పటడుగులకు ప్రధాన కారణం. రహదారుల్లో అడ్డగోలుగా వాహనాలు నిలిపివేత, పరిష్కారాలంటే జరిమానాలపైనే పోలీసు శాఖ దృష్టి. ఫలితంగా వాహనదారుల జేబులు చిల్లులవుతున్నాయి. ఎక్స్ట్రా ఇంధనం ఖర్చవుతోంది. ఇంతేనా అనుకుంటే ఇక్కడే అసలు పొరపాటు. వందల కోట్ల రూపాయలు ఏటా అదనపు భారం రూపంలో ప్రజలపై పడుతోంది. లోపం ఎక్కడుంది? నగరం అంటే సామాన్యుడికి నరకమేనా? మార్పు కోసం నడుం బిగించేది ఎవరు? గిర్రున తిరిగే కాలంతో పాటు డబ్బులు పోగొట్టుకోవడం కూడా జనాలకు అలవాటవుతుందా? హైదరాబాద్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చలాన్ల బాధుడు ఎలా సాగుతోంది తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో దీపావళి టపాసులు ఎంతవరకు పేలాయో తెలియదు, కానీ పోలీసు శాఖ చలాన్లు మాత్రం ప్రజలకు మోతలు చూపించాయి. జస్ట్ ఒక్క ఏరియాలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లోనే ఏకంగా 6,000కు పైగా చలాన్లు వేశారు. మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడిపిన వారు, హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన వారు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించిన వారు, ఇవే ప్రధాన లక్ష్యంగా ఈ డ్రైవ్ సాగింది. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కాల్ కంటే ప్రాణం ముఖ్యం అనే సందేశంతో చలాన్లు వేస్తున్నప్పటికీ భాగ్యనగరంలో రోజు సుమారుగా 20,000కు పైగా ట్రాఫిక్ చలాన్లు నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పరంగా కీలకంగా మారిన ప్రధాన సర్కిల్స్ అనేకం ఉన్నాయి. చారిత్రక, వాణిజ్య ప్రాధాన్యత కలిగిన ముజాంజాహీ మార్కెట్ వంటి ప్రాంతాలు నగర ట్రాఫిక్ హబ్లుగా మారాయి. నగర వ్యాప్తంగా 7 ప్రధాన ట్రాఫిక్ హాట్స్పాట్లు, 18 రద్దీ కారిడార్లు గుర్తించబడ్డాయి. లక్డీకాపూల్, పంజాగుట్ట, అబిడ్స్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు రోజు వేలాది వాహనాల రాకపోకలతో నిండిపోతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సిగ్నల్ ఆప్టిమైజేషన్, ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి ఆధునిక విధానాలతో మార్గాలు మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొజంజాహీ మార్కెట్ సర్కిల్ అయితే జాంబాగ్, బేగం బజార్, స్టేషన్ రోడ్ మధ్య చారిత్రాత్మకంగా ఏర్పడిన కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇదే ప్రాంతంలో అత్యధికంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వేలల్లో చలాన్లు నమోదవుతున్నాయి. ప్రజలపై జరిమానాల భారం పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో నమోదైన వాహనాల సంఖ్య 90 లక్షలకు చేరింది. వీటిలో సుమారుగా 40 లక్షల వాహనాలు ప్రతిరోజు రాకపోకలకు వినియోగంలో ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా యూటర్న్ల మార్పులు చేపట్టిన నేపథ్యంలో అనేక వాహనదారులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరేందుకు రాంగ్ రూట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల వద్ద యూటర్న్లను తొలగించడం లేదా దూరంగా మార్చడం వల్ల డ్రైవర్లు సమీప మార్గాల్లో రూల్స్ ఉల్లంఘిస్తూ రాంగ్ సైడ్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ట్రాఫిక్ జామ్లకు దారితీయడమే కాకుండా ప్రమాదాల అవకాశాలను పెంచుతోంది. ట్రాఫిక్ పోలీసుల నిఘా పెరిగినా మార్పులపై స్పష్టత లేకపోవడం, సరైన సూచనలు లేకపోవడం వల్ల వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నగర ట్రాఫిక్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరంగా మారింది. నగర ట్రాఫిక్ అనేది ఇప్పుడు పోలీసులకు నిజమైన సవాలుగా మారింది. ఇదే క్రమంలో సిబ్బంది వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంగా కొన్ని కీలక రద్దీ ప్రాంతాల్లో లాంగ్ యూటర్న్ సిస్టమ్స్ అమలు చేస్తున్నారు. ఉదాహరణకు రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఇనార్బిట్ వైపు వెళ్లే రహదారి వాహనాలు తిరుగు ప్రయాణంలో సమీప ఐటీ ప్రాంగణంలోకి మళ్లించబడ్డాయి. ఫలితంగా దాదాపు కిలోమీటరు మేర అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తోంది. గతంలో కోహినూర్ హోటల్ ప్రధాన రహదారి మీదుగా వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేవి. ఇప్పుడు రద్దీ పేరుతో మార్పులు చేయడంతో ప్రతి వాహనానికి ఇంధనం అదనం తప్పనిసరి అయింది. ఇదే సమయంలో అదే ప్రాంతంలో చెకింగ్ పేరుతో పదుల సంఖ్యలో పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండడం గమనార్హం. వాస్తవంగా చుట్టూ తిరిగే మార్గం కాకుండా సిగ్నల్ తరహాలో మాన్యువల్గా రాకపోకలు సాగించే వీలు ఉంటుంది. కానీ అది అమలవ్వడం లేదు. మార్పులపై స్పష్టత లేకపోవడం, సమగ్ర ప్లానింగ్ లేకపోవడం వల్ల నగర ట్రాఫిక్ వ్యవస్థలో గందరగోళం కొనసాగుతోంది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఇటీవల అనేక యూటర్న్ మార్పులు చేపట్టారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల వద్ద లైట్ టర్న్లను నిషేధించి యూటర్న్లను దూర ప్రాంతాలకు మార్చడం వల్ల వాహనదారులు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా దాదాపు 60కి పైగా యూటర్న్లను మారుస్తూ ట్రాఫిక్ శాఖ చర్యలు తీసుకుంది. ఈ మార్పుల వల్ల ప్రతి ప్రయాణంలో సగటున 1/2 కిలోమీటర్ నుండి 1.5 కిలోమీటర్ల వరకు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా రోజు నగరంలో వినియోగంలో ఉన్న వాహనాల ద్వారా సుమారు 1.5 లక్షల లీటర్ల వరకు ఫ్యూయల్ వృధా అవుతోందని ట్రాఫిక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది వాహనదారులపై ఆర్థిక భారం పెంచడమే కాకుండా నగర కాలుష్య స్థాయిని పెంచే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో సమగ్ర పునరాలోచనతో ప్రజా ప్రయాణ మార్గాలను మెరుగుపరచడం, స్పష్టమైన సూచనలతో మార్గదర్శనం చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కానీ ట్విన్ సిటీస్లో రోడ్డు మరమ్మతుల పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో యూటర్న్ మార్పులు, రహదారి మూసివేతలు, మరమ్మతులు విస్తృతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆర్థిక ఖజానాకు ఆయువుపట్టుగా మారిన గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఆఫీస్ హవర్స్లో ట్రాఫిక్ భారీగా ఉంటోంది. లింగంపల్లి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలతో ప్రధాన రహదారులు నిండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఉన్న ప్రాంగణాల్లోనే ఆక్రమణలు ఉండడం గమనార్హం. రోడ్డు మరమ్మతుల పేరుతో బొటానికల్ గార్డెన్ మీదుగా లింగంపల్లి వైపు వెళ్లే కూడలిని కొద్ది నెలలుగా మూసివేశారు. ఫలితంగా దూరంగా ఉన్న యూటర్న్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. వీటికి ప్రధాన కారణం రహదారుల్లో అడ్డగోలుగా నిలిపివేసిన వాహనాలను క్రమబద్ధీకరించడంలో పోలీసు వైఫల్యమే. ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల జీవనశైలిపై మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందనే విషయాన్ని హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ అస్తవ్యస్తత స్పష్టంగా చూపిస్తోంది. భాగ్యనగరంలో యూటర్న్ మార్పులు, రహదారి మూసివేతలు, ట్రాఫిక్ డైవర్షన్లు ప్రభావం నేరుగా ఇంధన వినియోగంపై పడుతోంది. తాజా విశ్లేషణల ప్రకారం ఈ వృధా వల్ల ప్రజలపై ఏడాదికి 200 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంధనంపై సుమారుగా 25 నుంచి 30% పన్నుల రూపంలో వసూలు చేస్తోంది. అంటే ఈ వృధా వినియోగం ద్వారా ప్రభుత్వానికి సుమారుగా 50 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. కానీ ఇది ప్రజల ఖర్చుతో కూడిన ఆదాయం కావడం వల్ల దీన్ని సమర్థవంతమైన ట్రాఫిక్ ప్లానింగ్ ద్వారా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంధన వినియోగం పెరగడం వల్ల చమురు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణం పెరగడం వల్ల దేశీయ, విదేశీ మారకద్రవ్య వినియోగం పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే అంశం. అందువల్ల నగర ట్రాఫిక్ మార్పులు ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడంలో విఫలమవుతున్నప్పుడు వాటి ఆర్థిక, పర్యావరణ ప్రభావాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర పునరాలోచన అవసరం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు గత 9 నెలల కాలంలో నమోదు చేసిన ఉల్లంఘనల సంఖ్య లక్షల్లో ఉంది. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ సైడ్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ లక్షల్లో నమోదయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్లు మినహాయింపు కాదు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చలాన్ల రూపంలో దాదాపు 430 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఏటా పెరుగుతూనే ఉంది. కానీ ఎక్కడా నియంత్రణ జరిగిందన్న సంకేతాలు గణాంకాల్లో కనిపించలేదు. ఈ ఆదాయం ప్రభుత్వానికి నేరుగా వస్తున్నా ప్రజల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి, ట్రాఫిక్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి వినియోగిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. జరిమానాల సంఖ్య పెరగడం వాహనదారుల అవగాహన లోపాన్ని సూచిస్తోంది. అందుకే ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై మరింత ప్రచారం, శిక్షణ అవసరం ఉంది. హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చలాన్ల జారీపై అధిక దృష్టి సారిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వారిని చైతన్యం తెప్పించాల్సిన సమయంలో కేవలం సెల్ ఫోన్లో బంధించడం కామన్గా మారింది. సిటీలో సీసీటీవీల ఆధారంగా లక్షలాది ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలాన్లు జారీ అవుతున్నా వాటిలో సుమారు 70% చెల్లింపులు ఇంకా పెండింగులో ఉంటాయి.
అందుకు ప్రభుత్వం ఏనాటికైనా రాయితీలు ప్రకటిస్తుంది అన్న నమ్మకమే ప్రజల్లో ఉంది. మొత్తంగా చూస్తే భద్రతా అంశాల్లో వ్యాపార ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. నివారణ చర్యల కంటే జరిమానాల వసూలుపైనే అధికంగా దృష్టి పెట్టడం వల్ల వాహనదారుల్లో భద్రత అవగాహన పెరగడం కన్నా జరిమానా తప్పించుకునే ప్రయత్నాలే ఎక్కువవుతున్నాయి. రహదారి భద్రతకు సంబంధించిన శిక్షణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వంటి నివారణ చర్యలు తక్కువ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. అయితే కొంతమంది పౌరులు స్వచ్ఛందంగా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి పోలీసులకు సమాచారం అందిస్తూ ట్రాఫిక్ విజిలెన్స్గా పనిచేస్తున్నారు. వారి సహకారంతో 2024లో 50,000 చలాన్లు జారీ చేసి 1.5 కోట్ల జరిమానా వసూలు చేశారు. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ వ్యవస్థను కేవలం జరిమానాల వసూలు కేంద్రంగా కాకుండా ప్రజల భద్రతను మెరుగుపరిచే దిశగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా దీర్ఘకాలిక పరిష్కారాలతోనే సాధ్యమవుతాయి. ప్రభుత్వ శాఖల్లో కీలకమైనది పోలీసు శాఖ. 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 80,000 మంది పోలీసు ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. వీరిలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ, ఐజీ, డీజీపీ స్థాయిల వరకు విస్తరించిన విభాగాలున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలో మాత్రమే సుమారు 18,000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. వీరిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, కమిషనరేట్ విభాగాలున్నాయి. జీతభత్యాల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖకు నెలకు సుమారు 350 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. అయితే ఇందులో సుమారు 90 నుంచి 100 కోట్ల వరకు చలాన్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఫలితంగా భద్రతా నివారణ అంశాల కన్నా జరిమానాల వసూలుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమవుతోంది. ప్రజల రక్షణ కంటే ఆదాయ వనరులే ప్రధానంగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగర అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు ఇవన్నీ ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి. కానీ వాస్తవంగా చూస్తే యూటర్న్ మార్పులు, రహదారి మూసివేతలు, జరిమానాల వసూళ్లు, ఇంధన వృధా, ఆర్థిక భారం, కాలుష్య ప్రభావం అన్నీ కలిపి భాగ్యనగరంలో ప్రయాణం పరీక్షగా మారుతోంది. లక్షల్లో చలాన్లు, కోట్లలో జరిమానా వసూళ్లు ప్రజలపై భారం పెడుతున్నాయి. ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరం, మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరం, సమగ్ర పునరాలోచన అత్యవసరం. నగర ట్రాఫిక్ వ్యవస్థ కేవలం జరిమానాల కేంద్రంగా కాకుండా ప్రజల భద్రత, ప్రయాణ సౌలభ్యం, ఆర్థిక సమతుల్యత దిశగా మారాలి. అప్పుడే అభివృద్ధి అనే పదానికి నిజమైన అర్థం దక్కుతుంది. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొంటుందా లేదా యథారాజా తథా ప్రజ అన్నట్లుగా సాగుతుందా? కాలమే తీర్పు చెప్పాలి.